మృతి ఆ రోజు చూసాం. ఏదైతే ఆ కాన్వాయ్లో ఏదో వెహికల్ ఢీకొందనేటువంటిది మాత్రమే ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి పోలీసులు కూడా. కానీ పూర్తిగా విచారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం తొక్కుకుంటూ వెళ్తున్నా కనీసం పట్టించుకోలేదు. కనీసం అక్కడ ఆగడం కానీ ఆయన్ని పక్కకి తీసుకెళ్లి వైద్య సేవలు అందించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, అది కూడా ఆ వాహనం కింద పడి. ఎట్లా చూడాలి దీన్ని? కనీసం ఇప్పటికీ కూడా దానిపైన రియలైజేషన్ కూడా కనిపించట్లేదు. వైసీపీ మార్కు, ముఖ్యంగా జగన్ మార్కు శవ రాజకీయాలకి ఇది ఇంకొక ఉదాహరణ అండి. ఇంకొక ఉదాహరణ మాత్రమే. గతంలో ఎన్నో జరిగాయి, రేపు ఉదయం కూడా జరుగుతాయి. ఎక్కడ శవం కనిపిస్తే దాన్ని రాజకీయం చేయాలనుకునేది ఆయన తండ్రి భౌతిక కాయం దగ్గర నుంచి మొదలైన, ఆ తర్వాత ఓదార్పు యాత్రలు పెడితే ఇలా చేసిన జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చేసిన శవ రాజకీయాలు చూసాము. ఈ రోజు వింత ఏంటంటే, సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి అతను ఎందుకు చనిపోయాడో కారణాలు స్పష్టంగా అందరికి తెలుస్తున్నాయి. సంవత్సరం తర్వాత ఓదార్పు పేరుతో ఏదో ఒకటి రాష్ట్రంలోని అల్లకల్లోలం సృష్టించడం, శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి 10 రోజులకు ఒక శవం దొరుకుతుందా, ఇంకేదన్నా ఒక పనికిరాని కారణం దొరుకుతుందా అని చేస్తున్న పనులే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అటు అధికారంగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రజలకు సంపాదించని చేయలేదు. ఈ రోజు కూడా ముఖ్యంగా బాధ ఏంటంటే, ఆ రోజే ఇద్దరికి, ఒకతను చనిపోయారు, ఇతనికి గాయాలయ్యాయని తెలిసి కూడా చాలా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడిన నాయకులు గాని, ముఖ్యంగా మాజీ వైసీపీ మంత్రులు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ఈ రోజు చాలా క్లియర్ గా మీ వీడియోలో కనిపిస్తున్న ఈ సంఘటన మీద ఈ రోజు వాళ్ళు మీడియాకు ముందుకొచ్చి ఏం మాట్లాడతారని మాతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి, ఈవెన్ వైసీపీకి సపోర్ట్ చేసే వ్యక్తి కూడా చూస్తున్నాడు. ఎందుకంటే చాలా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు రావాలంటే ఇంతటి అల్లకల్లోలం అవసరమా? సంవత్సరం క్రితం చనిపోయిన ఒక వ్యక్తిని పరామర్శించడానికి 2 ప్రాణాలు తీసుకున్నావు. అందులో ఇంకా చాలా సానుభూతి కారణం ఏంటంటే, మీ తాలూకా పార్టీ సానుభూతి పరుడే ఈ రోజు చనిపోయిన వృద్ధుడు. నిన్ను దగ్గర నుంచి చూడడానికో లేకపోతే నిన్ను పలకరించడానికి వచ్చిన వ్యక్తి నీ కాన్వాయ్ కింద, నీ కారు కింద పడి గాయాల పాలైతే కనీసం దానిలో మాట్లాడట్లేదు. ఈ రోజుకైనా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా ఏ మంత్రులు, ఏ మాజీ మంత్రులు, ఏ నాయకులు వచ్చి దీని మీద ఎలాంటి వివరణ ఇస్తారో మేమందరం చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. శిరీష గారు, పదే శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో. ఈ ఏడాది కాలంలో మొత్తం శాంతి భద్రతలు క్షీణించాయి, అసలు భద్రత లేకుండా పోయింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఒక పర్యటనకు వెళ్ళకూడదా అని ప్రశ్నించాడు జగన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా. మరి దీని మీద మాత్రం ఆయన రియాక్ట్ కాలేదు. సో ప్రతిపక్షం వెళ్ళాలి ప్రజల్లో, కానీ ఈ రకంగా వెళ్తారా? వల్లించడం కన్నా చాలా హాస్యాస్పదం. ఏ 5 సంవత్సరాలు కనీసం నా తాత విగ్రహం దగ్గరికి నేను వెళ్తానంటేనే శ్రీకాకుళం జిల్లా మొత్తం 144 సెక్షన్ ఏదో పెట్టి అందరి నాయకుల్ని ఇళ్లలో బంధించిన ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారిని ఆయన సొంత ఊర్లో వెళ్ళడానికి 4 గంటలు ఆ పెద్ద ఆయన్ని నడిపించారు చూడండి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నామే, కాకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారని తెలిసి ఇంతమందే రావాలి, 100 లోపల మందే వెళ్లాలని చెప్పితే కూడా విచ్చలవిడిగా బరి తెగించి ఆ రోజు వాళ్ళ అన్న మాటలు గాని, వాళ్ళు చేసిన చేష్టలు గాని చూశారు. శాంతి భద్రతలకు ఎవరికంటే విఘాతం కలిగిస్తున్నారు? గత 5 సంవత్సరాల్లో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగి రాముడి శిరచ్ఛేదనం జరిగిన శాంతి విఘాతాలు ఈయన దగ్గర జరిగాయా? ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి ఆయనకేమో బెయిలిప్పించి పక్కన పెట్టుకున్న శాంతి భద్రతల విఘాతాలు ఈయన హయాంలో జరిగాయా? సుధాకర్ గారు గాని, చంద్రయ్య గాని, సుబ్బన్న గాని మళ్ళీ రోడ్డు మీద నువ్వు జగన్ అనకపోతే పీక కోస్తామన్నవి ఈయన సాయంలో జరిగాయా? ఈ సంవత్సర కాలంలో ఏం జరిగాయి ఉదాహరణలతో చూపించమనండి. అబద్ధాలు. ఎంత సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ప్రజలు నవ్వుకుంటున్నారన్నా మేము ఇలాగే ఉంటాం, ఈ బురదలోనే బ్రతుకుతామని ఆ సాక్షి ఛానల్ ద్వారా, అలాంటి 2-3 ఛానల్ మీడియాల ద్వారా ఇంకా ప్రజల్ని అబద్ధాలతోనే తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ రోజు నిజంగా మేమందరం ఎదురు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎలాగో దీని మీద వివరణ ఇవ్వడానికి రాడు, 100% రాడు మీడియా ముందుకి. ఇక మిగతా మంత్రులు రోజు మీ పీక తోగిన మేకల్లాగా అరుస్తున్నారు కదా, ఆ మంత్రులు కూడా ఈ రోజు సొంత జగన్మోహన్ రెడ్డి కారు కింద చనిపోయిన వృద్ధుడి విషయంలో ఏం మాట్లాడతారో మేమందరం ఎదురు చూస్తున్నామని ప్రజలు కూడా అర్థం అవ్వాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఇంకా 11 సీట్లకి వాళ్ళకి గెలిపించిన ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. బాబాయ్ నరికిన వాడిని కూడా ఎంపీగా ఈ రోజు గెలిపించిన వాళ్ళకు కూడా ఇలాంటి వ్యక్తిని 5 సంవత్సరాలు భరించాం, మళ్ళీ ఇంకొకసారి తీసుకొస్తే మనందరినీ
పట్టపగలు పీకల కోసం చంపేసిన గతి ఉండదని ప్రజలకు అర్థం అవ్వాలి. ఈ సంఘటన మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి అయితే మీడియా ముందుకి రాడండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మిగతా నాయకులైనా వచ్చి దీన్ని ఎలాగ కప్పిపుచ్చుకుంటారా, ఏ అబద్ధాలు చెప్తారని మీ అందరూ ఎదురు చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శిరీష గారు, మీ ఒపీనియన్ కూడా తెలియజేసిన దానికి. ఇక ఇదే అంశం పైన మనతో పాటు స్పందించేందుకు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్